హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలఫీ గుడ్ మార్నింగ్ అండి. వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి 5వ తేదీ డిసెంబర్ నెల 2025 సంవత్సరం. అండ్ ఈరోజు అనంతపురం ఏరియాలో వచ్చేసి అంటే అనంతపురం జిల్లాలో వచ్చేసి నిన్న కూడా క్లౌడీగా ఉన్నిందండి. 1-2 చినుకులు అప్పుడప్పుడు పడుతూ ఉన్నింది అంతే. పెద్ద భారీ వర్షాలు అయితే ఏమాత్రం లేదు. మొన్న మంచిగా పదునయ్యే వర్షం పడింది. సో ఇంతేనండి వర్షం ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద అయితే స్టాక్ అనేది చాలా ఎక్కువగానే తగ్గింది అని చెప్పొచ్చండి. సో నిన్న మొన్న ఎక్కువ వచ్చింది, అంతకుముందు తగ్గింది. అంటే ప్రైస్ తగ్గేసరికి మంచిగానే స్టాక్ అనేది తగ్గిపోయింది. అంటే పాత తోటల నుంచి టమోటా రావడం కానివ్వండి, అండ్ కొంచెం మచ్చ ఉన్నవి, గజ్జి ఉన్నవి, ఇలాంటివన్నీ తగ్గిపోయింది. బట్ మొన్న ఒకరోజు ప్రైస్ పెరిగేసరికి సో ఈరోజు అంటే నిన్న మొన్న ఎక్కువ స్టాక్ అనేది వచ్చింది. బట్ ఈరోజు స్టాక్ తగ్గిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, అన్క్వాలిటీలు వెళ్ళడం లేదండి, ఇది మీరు గమనించగలరు. అండ్ ఉన్న ప్రైజెస్ వచ్చేసి క్వాలిటీకి మాత్రమే వెళ్తోంది. అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే గనక 82,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. 82,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. నిన్న 105,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. సో ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకనే స్టాక్ తగ్గింది అని తమ్నైల్లో కూడా మెన్షన్ చేశానండి. సో అన్క్వాలిటీలు తగ్గిపోయాయి. పాత టమోటా తోటల నుంచి స్టాక్ కూడా తగ్గింది. సో ఇది మీరు గమనించగలరు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏమైనా ఎక్కువగా పడి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ విలేజ్ నేమ్ రాసి రైన్ ఎంత మాత్రం అనేది తెలియచేయండి. సో రైన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.